మెగా డాటర్ నిహారిక మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నిహారిక కెరీర్తో పాటు తన విడాకులపై కూడా స్పందించింది. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్లో ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లిపీటలెక్కిన మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకులు తీసుకోవటంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరిగింది. తనపై వస్తున్న ప్రచారాన్ని నిహారిక ఎప్పుడూ ఖండించింది లేదు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన నిహారిక తన విడాకులపై క్లారిటీ ఇచ్చింది. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంటానని ఊహించలేదు. దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పేంటో తెలుస్తుంది. పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని, నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను సింగిల్గానే ఉన్నాను. భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకుంటారా అంటే సమాధానం చెప్పలేను. అలాగని ఇక్కడే ఆగిపోవాలని కూడా తాను భావించటం లేదు. నా వయసు జస్ట్ 30. సో ఏదైనా జరగొచ్చని ఆమె తెలిపింది. నా తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత నిహారిక తిరిగి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితోనే ప్రేమలో పడ్డారంటూ ఓ వార్త హల్చల్ చేస్తుంది. వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రేమకు కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, త్వరలోనే పెళ్లి గురించి మెగా డాటర్ గుడ్ న్యూస్ చెప్పబోతోందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. నిహారిక కెరీర్ విషయానికి వస్తే మంచు మనోజ్ పక్కన హీరోయిన్గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనోజ్ నటించే వాట్ ది ఫిష్ అనే సినిమాలో నిహారిక హీరోయిన్గా ఎంపికైంది. దీంతో పాటు పలు షోలకు హోస్టుగా కూడా వ్యవహరిస్తోంది.